ఇది అర్ధ కిలో కాకరకాయలు తేట కడిగేసుకున్నాం. మంచిగా కడిగేసుకొని కట్ చేసుకొని నూనెలో ఒక కడాయిలో నూనె పోసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా చేసుకోవాలి. మరీ బాగా డీప్ ఫ్రై కూడా చేయొద్దు, షాలో ఫ్రై, మామూలుగా మీడియా. మన అందులో ఉన్న కచ్చ అంటే పదును అంతా పోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని ఇట్లా పెట్టుకున్నాం. దాంట్లో ఇప్పుడు పచ్చడి పెట్టడానికి రెసిపీ ఎల్లిపాయ ముద్ద సగమేమో తాలింపులు వేసుకోవాలి, సగమే ఇంట్లో కలుపుకోవాలి. తర్వాత ఈ టీ స్పూన్ తోటి 3 టీ స్పూన్లు ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడి, ఇది 3 కలిపి ఇట్లా నూరు పెట్టాను. కాబట్టి దీంతో 3 అయినా ఏం లేదు, 2.5 వేస్తే మస్తు ఈ టీ స్పూన్ తోటి. తర్వాత కచ్చా ఎల్లిపాయలు కూడా పచ్చి కూడా కలపాలి. కలిపితే పచ్చి కలుపుకుంటే కమ్మంట వాసన వస్తుంది. ఈ ఎల్లిపాయలు అక్క కలపాలి, ఈ కచ్చపచ్చవి కూడా కలపాలి. సగం ఇండ్లు వేస్తున్నా, సగం ఇండ్లు వేస్తున్నా ఈ ఎల్లిపాయలు. తర్వాత ఈ చూసుకుని తర్వాత ఇక్కడ ఈ తాలింపులో ఇప్పుడు ఎల్లిపాయ ముద్ద ఉంది కదా, అది సగం కాకరకాయలలో కలిపిన పచ్చియే, సగం ముద్ద ఇంట్లో ఎల్లిపాయలు వేసినాను. ఎల్లిపాయ ముద్ద కచ్చపచ్చని నూరింది. తర్వాత ఎల్లిపాయలు కూడా తాలింపుకు సగం వేసుకున్నా. ఎండుమిర్చి 3 వేసుకున్నాను. తర్వాత 100 గ్రాముల చింతపండు వేసుకున్నాను. తాలింపు గింజలు, పోపు గింజలు వేసేసుకున్నాను. కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు వేసి ఇట్లా పోపు పెట్టేసుకున్నాను. ఇదంతా ఇప్పుడు ఇది కలుపుతాను. ఇది మిక్స్ చేస్తున్నాను. చూడండి ఇట్లా అవుతుంది. ఇట్లా నూనె చింతపండు ఇట్లా సపరేట్ అయినప్పుడు మంచిగా పాకానికి వచ్చినట్టు. ఇప్పుడు ఇంట్లో ఏం కలుపుతున్నాను ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఇట్లా ఈ టీ స్పూన్ తోటి ఎంత కలుపుకుంటే మొత్తం 2.5 టీ స్పూన్, 2.5 స్పూన్. తర్వాత ఈ కచ్చ ఎల్లిపాయలు ఇట్లా వేసుకోవాలి. ఇది తింటుంటే బుక్కకు తగులుతుంటే చాలా కమ్మగా అనిపిస్తుంది. తర్వాత ఈ ఎల్లిపాయ ముద్ద పచ్చిది వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది. ఇట్లా గంటదంతా క్లీన్ చేసేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి మంచిగా. ఈ పచ్చడి చలికాలమే కానీ కలుపుతుంటేనే సూపర్ కమ్మటి వాసన వస్తుంది. చూడండి చాలా బాగుంది. చలికాలమే కానీ ఎండాకాలమే కానీ ఎప్పుడు మనకు మార్కెట్లో ఈ కాకరకాయలు అనేవి దొరుకుతాయి. ఇట్లా కలుపుకున్న తర్వాత మళ్ళీ కారం వేస్తున్నాను. బ్లెస్సీ కొంచెం ఉప్పు తెస్తావా? వేస్తున్నాను కారం ఫుల్. ఈ కటోరడు దీంట్లో సగం వేస్తే సరిపోతుంది. కారం ఎక్కువ తింటారు ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే చింతపండు వేస్తున్నాను కాబట్టి కారం అనేది పులుపు ఉంటుంది కదా. ప్లస్ కొంచెం ఉప్పు ఏమైనా తక్కువ పడితే కొంచెం ఇట్లా వేసేసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది అనుకుంటా. తక్కువ పడితే తర్వాత నేను కలుపుకోవచ్చు. ఇట్లా ఇది అయిపోయింది కదా, ఇలా కలుపుకున్నాం కదా. అప్పుడు ఇంకా ఇది ఉంది కదా, ఇది మొత్తం తాలింపు అనేది వేసేయాలి.
ఇంత కలుపుకోవాలి. ఆహా కమ్మటి వాసన చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. ఎర్రగా బాగా వచ్చింది. ఏ నానే బువ్వ